హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. తెలంగాణ ఎస్ఐపిసి మన స్టూడెంటు, ఫస్ట్ మొదటి స్టూడెంటు మన దగ్గరికి మొదటి ట్రయల్ ఇవ్వడానికి మన దగ్గరికి చాలా అంటే చాలా లాంగ్ 200 కిలోమీటర్ల నుంచి వచ్చిండు మనోడు. ఇక మనం జర బయట ఉన్నాం కాబట్టి సో మనోడు తెలంగాణ ఎస్ఐపిసికి ఎవరైతే ట్రయల్ చేస్తున్నారో తన మొదటి ట్రయల్ అంటే తన మొదటి అనుభవం. ఇక లాస్ట్ టైం ట్రై చేసిండు, ఇక చూసుకోలేక లాస్ట్ 1 మంత్ మూమెంట్లు వచ్చిండు నా దగ్గరికి. అప్పుడు ఆ టైంలో ఇక కొద్దిగా ఒక 2-3 మార్కులు కలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టేటోడు. ఇప్పుడు మాత్రం ముందుగానే దిమాగ్ పెంచుకొని ఇప్పుడు ట్రయల్ ఇచ్చుకొని కొద్దిగా ప్రిపరేషన్ కోసము చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ట్రయల్ మీకు ఒక అనుభవం అవుతుంది ఖచ్చితంగా. 600 మీటర్స్ మొదటి ట్రయల్ కాబట్టి తను చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది ఎట్లా చేయాలి, సో ఏంది అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. స్టూడెంట్ని చూపించుకుంటా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా? ఇప్పుడు మనమైతే 600 మీటర్ ట్రయల్ చేద్దాం. మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు 1600 మీటర్లు ఎంత టైమింగ్ చేసిండు అనేది మనం ఎక్కడ స్కిప్ చేయము. మన వీడియోలలో స్కిప్ అనేది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో ఇక బాగా గుర్తుపెట్టుకో. హ్యాండ్స్ తెలుసుగా, సైడ్లో పోవద్దు, తర్వాత తల ఊపొద్దు, సో అటు ఇటు చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకో. అట్లా బ్రీతింగ్ అనేది నోస్తోనే కాకుండా మౌత్తో కూడా తీసుకో, రెండింటితో తీసుకోవాలి. అర్థమైందా? ఓకే, పొజిషన్, చలో భాగ్. ఈ బండి ఇప్పుడే స్టార్ట్ అవుతలేదు. చలో. సో మొత్తానికైతే మన స్టూడెంట్ అయితే ఎస్ఐపిసికి ట్రై చేస్తున్నాం. మన స్టూడెంట్కి మొదటిసారి మనం రోడ్ రేస్ పెడుతున్నాము. ఇది ఒక వెంచరు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడొచ్చు తను ఎట్లా చేస్తున్నాడు అనేది చూడొచ్చు. తన మొదటి అనుభవం ఎంత ట్రయల్ చేస్తాడు అనేది మనం చూద్దాం. ఇక మరి తనకు నేను టార్గెట్ ఇచ్చిన, ఆ టార్గెట్ మరి చేస్తాడా ఏంది అనేది మనం చూద్దాం. 600 మీటర్స్ మొదటి అనుభవంలో నువ్వు 10 నిమిషాలు చేసినా, 15 నిమిషాలు చేసినా, లేకపోతే నువ్వు 20 నిమిషాలు చేసినా, 30 నిమిషాలు చేసినా నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేనేలేదు. నేను చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే తెలంగాణ పోలీస్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రం 100కి 200% బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. 90 మార్కులు కొట్టవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్, రైట్కి వెళ్ళిపోవాలి. మూమెంట్ ఎంతవరకు అయితే అంతవరకు చూసుకుంటావో. సైడ్ మీద సైడ్ మీద దగ్గరకు. చలో షబాష్, గుడ్. ఎవరైతే ఎస్ఐపిసికి అవుతున్నారో, ఎవరైతే ఎస్ఐపిసికి ట్రై చేస్తున్నారో నేను చెప్పేది ఒకటే, ఎస్ఐపిసికి ట్రై చేసేటోళ్ళకు నేను ఒక్కటే సజెషన్, ఇక మళ్ళా నా సజెషన్స్ నేను ఇయ్యను. ట్రై చేయండి అంతే. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. రోజు 45 నిమిషాలు కసరత్తులు చేయండి. సైడ్ కొని మొత్తం 40 నిమిషాలు కసరత్తులు చేయండి. ఖచ్చితంగా 100కి 200% విజయం మీదే. కొద్దిగా దగ్గర కొని, ఇంకా ముందరుకొని కొద్దిగా. చలో షబాష్, గుడ్. షబాష్, గుడ్. సూపర్ చేస్తావు, నువ్వు చేస్తావు. ఏం కాదు, మెయింటైన్ చేయాలి. నువ్వు లాస్ట్ టైము ఎన్ని మార్కులతో మిస్ అయిపోయినావో ఈసారి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. సో తన వెయిట్ వచ్చేసి 87 కేజీలు. ఇప్పుడు తను ప్రజెంట్ అయితే 87 కేజీలు ఉన్నాడు. హైట్ వచ్చేసి 171 హైటు, 87 కేజీలు ఉన్నాడు. లావ్ అయిపోయాడు, డిప్రెషన్తో లావ్ అయిపోయాడు మనోడిగా. వర్కౌట్లు ఏం చేయలేడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 1600 మీటర్లు మన దగ్గరికి ట్రయల్ చేయడానికి చాలా లాంగ్ నుంచి వచ్చిండు. శబాష్, గుడ్. సూపర్. సూపర్. నేను చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాల 16 సెకండ్లు చేస్తే 80 మార్కులు, 5 నిమిషాల 14 సెకండ్లు చేస్తే
85 మార్కులు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సాధ్యమయ్యే పనే. 80 నుంచి 90 మార్కుల వరకు బాయ్స్కి సాధ్యమవుతుంది. 1600 మీటర్లు. బాగా గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా కదా. మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కాంది అనేది ఏముండదు. కొద్దిగా ముందర నుంచి తీద్దాం. మీరు ప్రయత్నం చేస్తే అవ్వనిది ఏమి లేదు. మెయింటైన్ చేయి, ఏం కాదు, మెయింటైన్ చేయి. లెగ్గు లేపు, ట్రై చేయి. ముందర చూడు, కిందేం చూస్తున్నావు? ముందర స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. కొద్దిసేపు ముందర చూడు, కొద్దిసేపు లైట్గా కిందికి చూసుకో. డైవర్ట్ చేసుకోవాలి, బాడీని డైవర్ట్ చేసుకోవాలి. చలో, షబాష్ షబాష్, గుడ్ గుడ్ గుడ్. కిలోమీటర్కి దగ్గరలో ఉన్నావు. చలో చలో, గుడ్, సూపర్ సూపర్ సూపర్. షబాష్ షబాష్ షబాష్. వచ్చేసేయి, బండిని పట్టుకోనికే ట్రై చేయి. మొత్తానికైతే కిలోమీటర్ కంప్లీట్ కాబోతుంది. చలో చలో, సూపర్ సూపర్ సూపర్. ఎస్ఐపిసికి ట్రై చేసేటోళ్ళు రోజుకు ఒక 40 నిమిషాలు చేయడం వల్ల మీరు మీ బంగారు భవిష్యత్తుకి మంచి మార్గం వేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకొని, ఒకేసారి స్పీడ్ వర్కౌట్స్ కాకుండా రోజు ఇండోరెన్స్ 30 మినిట్స్ కంటిన్యూస్, తర్వాత 5 కిలోమీటర్స్, 10 km క్రాస్ కంట్రీలు, తర్వాత స్లో ఫాస్ట్ రన్నింగ్లు, ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫిట్నెస్లోకి వస్తారు. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి అంటే మాత్రం ఇప్పటి నుంచే మీ వర్కౌట్స్ అనేది, మీ గ్రౌండ్ వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్పేది ఒకటే, టైం 100% వేస్ట్ చేయొద్దు. టైం చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ టైము. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కావాలి మీరు. చలో ఇప్పుడు, అరే ఫినిషింగ్ బాబు, ఫినిషింగ్. బాడీ లేపు, లెగ్స్ లేపుకో, బాడీ ఫ్రీగా పెట్టు. ఎప్పుడే కానీ రన్నింగ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇగో ఈ యాక్షన్, హ్యాండ్స్ అనేది ఇగో ఈ యాక్షన్లో ఉండాలి. హ్యాండ్స్ అనేది ఈ యాక్షన్లో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నా మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టలేను, ఫోన్ రాకపోతే బాగుంది. ఫోన్ రావద్దు. షబాష్ షబాష్, గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. నువ్వు ఫినిషింగ్ చేయాలి, తొందరగా ఫినిషింగ్ చేయాలి. ఎంత లేదు, అర్థమవుతుందా? ఇక నీకు ఎంత డిస్టెన్స్ లేదు, జస్ట్ 500 మీటర్స్, ఓన్లీ 500 మీటర్స్. ఓపెన్ చేయి, ఫ్రీ అయ్యి బాడీ ఓపెన్ చేసుకో. ఉరకబ్బా, పరిగెత్తు, చెయ్యం కాదు. లెగ్స్ లేపు, ఆల్ అవుట్ చేయండి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఫినిషింగ్లో ఆల్ అవుట్ చేసే టైమింగ్ ఉంటుంది. ఆల్ అవుట్ ఖచ్చితంగా చేస్తేనే మీకు టైమింగ్ వస్తుంది. మీరు కనీసము లాస్ట్ మూమెంట్లో 5-6 సెకండ్లు క్యారీ చేయకపోతే మాత్రం మార్క్స్ మాత్రం 100కి 200% మిస్ అవుతారు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేయకపోతే మాత్రం కష్టమవుతుంది. రే గణేష్, వెళ్ళు, ముందరికెళ్ళి ఓపెన్ చేయి. చూడండి, లెగ్స్ చూడండి, మంచిగానే స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా మంచిగా పడుతుంది. కలాంజీ షూస్ 2300 రూపాయలు. ఈ షూస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ తీసుకొస్తుంది ఒక పర్సన్కి, చాలా మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు 600 మీటర్స్, మనకు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్కి చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగుంది. ఇంత వెయిట్ ఉన్నాడు, 87 కేజీలు. ఇంకా 87 కేజీలు ఉన్న పర్సన్ అంటే ఆలోచన చేసుకోండి. చలో చలో చలో, ఏ ఫినిషింగ్ బాబు, ఫినిషింగ్, పరిగెత్తా. అరే లెగ్స్ ఓపెన్ చేయి. లాస్ట్ టైం జస్ట్ మిస్ అయినావు నువ్వు, జస్ట్ 2 సెకండ్స్తోని 5 మార్కులు మిస్ అయినావు. అర్థమవుతుందా? ఫినిషింగ్ కొట్టు ఫినిషింగ్. అరే లెగ్స్ ఓపెన్ చేయబ్బా, లెగ్స్ ఓపెన్ చేయి. నీకు నేను ట్రైనింగ్ చేయాలంటే ఫినిషింగ్ కొడితేనే నువ్వు ట్రైనింగ్ ఇస్తాను నేను. బాగా గుర్తుపెట్టుకో, ఫినిషింగ్ కొట్టు, ఫినిషింగ్ కొట్టు. ముందర చూడు, ఫినిషింగ్ కొట్టు, ముందర చూడు. బాడీ పుల్ చేయి, బాడీ పుల్ చేయి అబ్బా, బాడీ పుల్ చేయి. లేపిగా, అరే లేపాలబ్బా, లేపాలి, నువ్వు లేపాలి. లాస్ట్ 100 మీటర్స్, లాస్ట్ 100 మీటర్స్. వెళ్ళిపోయి ఆ కంకర అవతల ఆపేసి. చూస్తున్నారు కదా, ఇక లాస్ట్ 100 మీటర్స్ ఉంది. మనం ముందరికి వెళ్ళిపోతున్నాం. మనం క్యారీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆపుకో.
దా కమాన్ పట్టుకో 8:27 8:30 ఓకే ఒకసారి 8:30 8 నిమిషాల 30 సెకండ్ ఓకే కొద్దిగా నువ్వు పుల్ చేస్తే ఖచ్చితంగా నాకు ఎక్కువ 8 నిమిషాలు రెడీ చేసుకోనివేమో సో చూస్తున్నారు కదా 8 నిమిషాల 30 సెకండ్లు చేసిండు 8 minutes 30 seconds చేసిండు 1600 మీటర్లు దాదాపు నేను గ్యారంటీ ఇస్తున్నా ఈ 1 monthలో నీ టార్గెట్ 6 డెడ్ అర్థమవుతుందా 6 ఆల్మోస్ట్ 6 డెడ్ చేస్తేనే మనకు వర్కౌట్ అప్పినట్టు మనము ఓన్లీ ఇండోరెన్స్ స్పీడ్ వర్కౌట్స్ కూడా మనకు అవసరం లేదు స్పీడ్ వర్కౌట్స్ అస్సలే అవసరం లేదు జస్ట్ ఓన్లీ ఇండోరెన్స్ వర్కౌట్లనే లాంగ్ డిస్టెన్స్ ఇండోరెన్స్ స్లో ఫాస్ట్ ఫిట్నెస్ స్ట్రెంత్లింగ్ కాఫ్ స్ట్రెంత్లింగ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంత్లింగ్ తర్వాత నీ స్ట్రెంత్లింగ్ ఈ బాడీ మొత్తం కంప్లీట్గా వర్కౌట్స్ చేసుకుంటేనే మనము 6 డెడ్ చేయొచ్చు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి దాదాపు ఇంచుమించు మనం ఇండోరెన్స్లో 80 మార్కులు కొట్టవచ్చు అంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా 6 డెడ్ చేసినామంటే అర్థమైందో తెలుసా మినిమం 75 మార్కుల దగ్గర ఉన్నట్టే నువ్వు బాగా గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మీకు నేను చెప్తున్నా కదా ఏదో 7 నిమిషాలు 6 నిమిషాలు 30 సెకండ్లు వేసి వేస్ట్ టైమింగ్స్ 1600 మీటర్ల మీరు ఎప్పుడైతే 5 నిమిషాల 15 సెకండ్లు 14 సెకండ్లు చేస్తే మాత్రం 85 మార్కుల వరకు వస్తుంది మీ జీవితం మారుతుంది సో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఏం లేదు అంటే చెప్పనీకి ఏం లేదు సో అది ముచ్చట ఇగో మీరు కూడా ఎవరైనా టైమింగ్ మాత్రం నేను ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఏదైనా ఆర్కే అన్న మిస్టేక్ చేసి ఉండొచ్చు అనుకుంటారు చూడొచ్చు 8 నిమిషాల 30 సెకండ్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫినిషింగ్ కొట్టేంత వరకు 1600 మీటర్లు ఎంత టైమింగ్ అనేది మీరు కూడా పెట్టుకుంటే మాత్రం ఎంత రాదు 8:29 8:30 8:31 గీ టైమింగ్సే వస్తుంది పెద్ద తేడా ఏముండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిపరేషన్ కావాలనుకుంటే ఎవరైనా ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ మనది టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అయిపోయి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం తొందరలో ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఎవరికైనా కావాలంటే మాత్రం మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్ ఛానల్లో రండి తర్వాత గ్రూప్లో యాడ్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ జై జవాన్ జై కిసాన్